హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి రోడ్డు పక్కనే, హైవే పక్కనే, 6 లైన్ పక్కనే ఒక ల్యాండ్ 12 సెంట్ల ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది రోడ్డు పక్కన కావాలంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. సో ఇదే ఆ ఏరియా. మీకు ఇది మనకి సబ్బవరం నుంచి 5 km డిస్టెన్సు. అండ్ కరెక్ట్గా సబ్బవరం నుంచి 5 km డిస్టెన్స్ రాగానే హైవే తగులుతుంది. హైవే రైట్ సైడ్ డీమార్ట్ వేర్ హౌస్, మొత్తం వేర్ హౌస్ అంటే వైజాగ్ మొత్తానికి ఆ వేర్ హౌస్ నుంచే డీమార్ట్ వాడు సప్లై చేస్తాడు. దాని నుంచి మా అయితే ఒక 400 మీటర్స్ కూడా ఉండదండి. అలాగే దగ్గరలోనే మీకు ఈ ల్యాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే మనకి హైవే, మొత్తం 6 లైన్ హైవే. మీకు అందరికీ ఐడియా ఉంది, పెందుర్తి, అనకాపల్లి ఇలా మాకైతే తగ్గరపాల్స్ వరకు ఈ హైవే అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇదే మనకి హైవే అండ్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. ఈ ఇల్లు ఆ ఇల్లు పక్కనే మధ్యలోనే. మీరు ఎప్పుడైనా విజిట్కి రావాలనుకుంటే లొకేషన్ కూడా పెడతాను అండ్ ఓనర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి కాల్ చేయొచ్చు. సో ఇది మనకి 12 సెంట్ల ల్యాండ్ అండి. అండ్ దగ్గరికి వెళ్ళి చూపించే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే అదే నెంబర్కి కాల్ చేయండి, మేము సేల్ చేసి పెడతాం. ఓకేనా. సో ఇక్కడ మనకి గడ్డి కుప్పలే కనబడుతున్నాయి కదా. ఇదే రోడ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అని చెప్పాను కదా. పైనుంచి మనకి మహా అయితే ఒక 50 మీటర్స్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో ఇది మనకి తాటి చెట్ల మధ్యలోంచి మీకు చూపిస్తాను మొత్తం అంతా. ఫుల్లీ డెవలప్డ్ అండి. మీకు అస్కపల్లి అంటే మీకు ఐడియా అయిపోతుంది. ఎలాగంటే పెందుర్తి నుంచి వచ్చేటప్పుడు అస్కపల్లి జంక్షన్ బ్రిడ్జ్ కిందకు వచ్చేసినా పర్లేదు, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నా సరిపోతుంది. అక్కడ ఈ ల్యాండ్కి చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి. పక్కనే ఒక పెద్ద విలేజ్ కూడా ఉంది. బట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మెయిన్కి రోడ్డుకి దగ్గరలోనే ఉంది. ఇంకా 50 మీటర్స్ రేడియస్సే. డీమార్ట్ పక్కనే, డీమార్ట్ వేర్ హౌస్ పక్కనే ఉంటుంది. చూడండి, చుట్టూ పోల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో అవే పోల్స్ అండి, మొత్తం పోల్స్ అన్నీ వేసేసారు. పక్కది కూడా వాళ్ళ రిలేటివ్దే, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు పోల్స్ వేసి వాళ్ళు సెపరేట్ చేసేసుకున్నారు. మీకు ఏ డాక్యుమెంట్ రిలేటెడ్ ఉన్నా ఏది ఉన్నా మీరు వాళ్ళు అడగొచ్చు. మీకు ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నా వీడియోలో ఎలాగైతే చెప్తానో అలా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా. సో నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. సో చూడండి, ఆ చివర కూడా పోల్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది అలా 12 సెంట్ల ల్యాండ్ అండి. నేను పొడవు వెడల్పు అయితే అడగలేదు, మీరు అడగచ్చు. దీనికి 2 రూట్లు ఉన్నాయి, ఇంకో రూట్ కూడా చూపిస్తాను మీకు. సో అవన్నీ పోల్సేనండి. ఓకే, చుట్టూ పోల్సే. ఇది పంట పొలాలు లాంటిది అనుకోండి, కాకపోతే రోడ్డు పక్కన కాబట్టి అందరూ కమర్షియల్గా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద 12 సెంట్ల ల్యాండ్లోని ఒక పెద్ద షెడ్ వేసుకొని అలాగే వేర్ హౌస్ ఇచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డీమార్ట్ అంటే చాలా పెద్దది వేసింది, ఒక 4 ఎకరాల్లో వేసింది కాబట్టి అది కష్టం. సో దానికంట ఒక కార్ గ్యారేజ్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి. ఇది చూడండి, రోడ్డు పక్కనే కాబట్టి పెద్ద కార్ గ్యారేజ్ పెట్టుకున్న, లారీ గ్యారేజ్ పెట్టుకున్న అలాంటి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో అదిగో అదే హైవే. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, హైవే సబ్బవరం నుంచి 5 కిలోమీటర్లు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లా యూనివర్సిటీ 2 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ నుంచి దువ్వాడ జంక్షన్ రైల్వే స్టేషను 10 కిలోమీటర్లు వస్తుంది. అనకాపల్లి మీకు ఎగ్జాక్ట్గా అనకాపల్లి రింగ్ రోడ్ మాత్రం 15 కిలోమీటర్లు వస్తుంది. ఎలాగ చూసుకున్నా మీకు ఈ రేడియస్లో అన్ని దగ్గరే ఉంటాయి. అంటే ఇంకా రోడ్డు పక్కన మీకు ఎవరైనా కొనుక్కొని ఒక మంచి వేర్ హౌస్, ఇప్పుడు డీమార్ట్ వాడు పెద్ద వేర్ హౌస్ పెట్టాడు, మీరు అలాంటిది ఒక చిన్న వేర్ హౌస్ పెట్టుకొని మీ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు సప్లై అయితే ఇచ్చుకోవచ్చు, అలాంటిది అనమాట. సో హైవే పక్కనే కాబట్టి లారీలతో దింపినప్పుడు కూడా ఎవడు అబ్జెక్ట్ చేయడు. అంటే మెయిన్ జంక్షన్లో అయితే దింపితే ఇబ్బంది పడతారు. ఇలాగా హైవేలో అందుకే వీళ్ళు పెట్టుకుంటారు అనమాట. డీమార్ట్ వాళ్ళు కానీ, రోడ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్లేసులు తీసుకొనే పెట్టుకుంటారు, లీజుకి తీసేసుకొని. ఓకేనా. సో ఇది గాయస్ మీకు 12 సెంట్ల ల్యాండ్. ఒక్కొక్క సెంట్ కాస్ట్ అనేది మీకు 4 లక్షలు పడుతుంది. మీరు నెగోషియబుల్ అనేది వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ.